హాయ్ అండి. ఇప్పుడైతే దోసకాయ పప్పు చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇది పొంగకుండా ఆయిల్ వేసాను. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. ఇలా మెదుపుకొని కొంచెం కారము, అలాగే చింతపండు గుజ్జు వేసి మెదుపుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేయలేదు. ఈ పోపునంతా పప్పులో వేసుకోవాలి. ఈ పప్పును మళ్ళీ నేను ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాను. అంతే అండి, చాలా ఈజీ. పప్పు అయితే భలే టేస్టీగా వచ్చింది. పప్పు కాంబినేషన్ ఆవకాయ, అప్పడాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.